గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడికి ఖమ్మం జిల్లా హడావిడి మొదలైంది. బోర్డర్లోని హోటల్స్, లాడ్జ్లో హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు. పందాల బాటలో ఎందరో ముందుగానే రూమ్స్ ను అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నారు. అంటే ఇక్కడ బస చేసి పందాల కోసం అటు పరుగులు తీస్తారన్నమాట. వారేవా, వాట్ ఎన్ ఐడియా! రోడ్లపైన ట్రాఫిక్ ఫుల్, ఏపీ బాటలో హోటళ్లు ఫుల్, హైదరాబాద్ టు ఆంధ్ర అన్ని రోడ్లలో ఎక్కడ చూడు ఇలా ఫుల్ ట్రాఫిక్. కట్ చేస్తే ఆ గట్టు ఈ గట్టుకు వారధిగా ఉన్న ఖమ్మం గుమ్మంలో మరో సీన్. రోడ్లపై రద్దీ అంతగా కనిపించడం లేదు కానీ ఖమ్మం టౌన్ మొదలు మధిర, సత్తుపల్లి వంటి ఏరియాల్లో హోటల్స్ అన్ని అడ్వాన్స్ బుకింగ్స్ తో హౌస్ఫుల్ అయ్యాయి. సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాల కోసం ఈ గట్టు నుంచి ఆ గట్టుకు సరదారాయుళ్లు క్యూ కడతారు. ఇది జగమెరిగిన మాటే. పండక్కు 2-3 నెలల ముందు నుంచే ఏపీలో హోటళ్లు, లాడ్జ్లు, రూమ్లు హాట్ కేకులా బుక్ అయిపోతాయి. మామూలు రోజులకు పండగ సందడికి రేట్లు జమీన్ ఆస్మాన్ ఫరకుంటాయి. అందుకే పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలో హాల్టింగ్ కు ప్లాన్ చేస్తుంటారు. అందులో భాగంగా బోర్డర్లో ఉన్న ఖమ్మం జిల్లాలోని హోటల్స్, లాడ్జ్లకు ఇప్పుడు గిరాకీ సూపర్ డూపర్ గా పెరిగింది. ఇదంతా కూడా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి రూమ్స్ అన్నవి అవైలబుల్గా ఉండడం చాలా కష్టం అయిపోయింది. ఆన్లైన్లోనే మేము బుకింగ్ అంతా కూడా చేసుకున్నాము. మళ్ళీ కోళ్ల పందాలంతా హడావిడి ఉంటుంది. అందులో ఆంధ్ర అంటే సత్తుపల్లి అంటే ఇక్కడ నుంచి అందరూ కూడా కోళ్ల పందాలకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి మేము ముందు ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకున్నాం. ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉన్న కల్లూరు, బియ్యం బంజరా, సత్తుపల్లి, దమ్మపేట, అశ్వరావుపేటలోని హోటల్స్, లాడ్జ్ల్లో పండుగకు 15 రోజుల ముందే రూమ్స్ అన్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఈ సంక్రాంతి కళ మొత్తం మాకు సత్తుపల్లి నుంచే కనపడుతుంది. దూర దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇదే ద్వారా ఇటు సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్తాను. అక్కడ ఉన్న వసతులు సరిపోక మా సత్తుపల్లిలో కూడా ఈ లాడ్జీలు మొత్తం కూడా ఫుల్ అయిపోవడం జరిగిందండి. ఇక్కడ మాకు నవంబర్ నుంచి బుకింగ్లు ఈ రోజుకి ఫుల్ అయిపోయినాయండి. ఇంకా వచ్చే వాళ్ళకు కూడా మేము సత్తుపల్లి ఈ వసతులు కల్పించలేకపోతున్నాం. ఇప్పుడు ఏ హోటల్కు, ఏ లాడ్జ్కు వెళ్ళినా సారీ రూమ్స్ లేవు అనే సమాధానం వస్తోంది. కానీ అరేంజ్మెంట్స్ మాత్రం అద్దుర్సనే లెవెల్లో ఉన్నాయి. జనం కనిపించడం లేదు కానీ హోటల్స్, లాడ్జ్లు ఇంకా కలర్ఫుల్ గా కళకళ్లాడుతున్నాయి. అతిథుల కోసం సకల హంగులు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. సంక్రాంతి 3 months క్రితమే ఫిల్ అయ్యాయి. బాగుంటుంది హోటల్ కూడా. మన దగ్గర సత్తుపల్లిలో మనదే టాపు నెంబర్ 1 హోటల్. ఆంధ్ర బోర్డర్ దగ్గరలో ఉంటుంది సత్తుపల్లి కనుక మన దగ్గరకు వచ్చి బుక్ చేసుకోవడం జరిగింది. అందుబాటులో ఉంటుంది. మొత్తం బోర్డర్ తిరువూరు, విసన్నపేట, చింతలపూడి ఈ యొక్క గ్రామాలు, సీతానగరం గ్రామాల్లో అందుబాటులో ఉండడం వల్ల మన దగ్గర బుక్ చేసుకోవడం జరిగింది. అదన్నమాట సంగతి. పందాలు అక్కడ, వసతి మిగతావన్నీ ఇక్కడ. మొత్తానికి సంక్రాంతి సందర్భంగా ఖమ్మం జిల్లా, ఏపీ సరిహద్దు ప్రాంతం, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కోలాహలంగా మారుతుంది. సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి హోటల్స్, లాడ్జీలకు కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కొద్ది రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రూములు బుక్ చేసుకోవడం జరిగింది. సత్తుపల్లి, అశ్వరావుపేట, బియ్యం బంజర్, కల్లూరు వంటి ప్రాంతాలలో లాడ్జీలకు డిమాండ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏమండి పక్కన ఆంధ్ర ఉంది, అక్కడ సంక్రాంతి, కోడి పందాలు బాగా జరుగుతాయి. ఇక్కడ ఎట్లా ఉందండి హోటల్స్కి, లాడ్జీలకి డిమాండ్? ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి మాకు లాడ్జికి సంబంధించి ప్రీ బుకింగ్స్ బాగానే అయినాయండి. అక్కడ ఆంధ్రాలో అంటే ఫుల్ అయిపోయి ఇక్కడ డిమాండ్ ఏర్పడిందంట అనుకోవచ్చు. అట్లా కూడా డిమాండ్ ఏర్పడింది. మాకు ముందుగానే 15 రోజుల ముందుగానే బుకింగ్స్ అయినాయండి. అట్లే ఉండదండి. ఇప్పుడు ఒకటే నార్మల్ రేట్లే తీసుకుంటాం. స్టాండర్డ్స్ తోటి మంచిగానే మెయింటైన్ చేస్తున్నాం, మంచిగానే తీసుకుంటామండి రేట్లు. ఇప్పుడు ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కోడి పందాలు ఆడటానికి, చూడటానికి వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హోటళ్ళు, లాడ్జీలకు డిమాండ్ పెరిగి ముందస్తుగానే బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడా కూడా దొరికే పరిస్థితి అయితే జిల్లాలో ఏ పట్టణంలో కూడా లేదు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.